ఫ్రెండ్స్, మనం చేపలు కొనుక్కుంటే అందులో ఈ కాలంలో వచ్చే శన అంటారంటే పిల్లల గుడ్లు. వాటిని చాలా మంది పడేస్తుంటారు. అవి తినడం వల్ల కూడా మంచి ఆరోగ్య రక్షణ ఉంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అవి. వాటిని మనం ఎలా చేసి తింటే బాగుంటుందో మీకు చేసి చూపిస్తాను. ఇదిగో దీన్ని చేప శన అంటారు. ఇది 2 కేజీ చేపల్లో వచ్చిన ఈ దీన్ని ఇలా శుభ్రంగా మనం కడుక్కుని ముందు మంచినీటితోటి దానికి కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాలు మసాలా అన్నమాట ఇది, అలాగే మనం తినగలిగినంత కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే మంచి రుచి కోసం ఒక పెద్ద నిమ్మకాయ చెక్క శుభ్రంగా పిండి దీన్ని చెనకి పట్టేలాగా మనం శుభ్రంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఈ స్టవ్ వెలిగించి ఒక బాణల్ని పొయ్యి మీద పెట్టి సరిపడంత, అంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఎక్కువగా అక్కర్లొద్దు, పోసుకొని అది పూర్తిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మసాలాలు పట్టి ఉంచుకున్న జనాన్ని ఇలాగా ఆయిల్లో వేసుకుని మగ్గనిస్తే మంచి రుచికరమైన జన ఫ్రై మనం చేసుకోవచ్చు అనమాట. సరే, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత వాటిని అలా కొంచెం కలిగి పెడుతూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒమేగా 3, అలాగే సి విటమిన్, రకరకాల ఉపయోగాలు ఉన్నాయి దీంతో. చిన్నపిల్లలకి చాలా మంచిది అంటారు. కాబట్టి చేప తినడం కన్నా ఈ తినడం చాలా మంచిది అనమాట. చూసారు కదా, జాగ్రత్తగా మనం పట్టించిన మసాలా అలాగేసి ఇది అన్నంలో కలుపు తిన్నా బాగుంటుంది. అలాగే మధ్యాహ్నం అటు స్నాక్ లాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కలుపుకుని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది తిని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. వావ్, కారం, ఉప్పు, మసాలా అన్నీ సరిపోయినాయి. ఓకే ఫ్రెండ్, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.